పరోపకారి అనే పేరుంది, మరొకరిపై దోపిడీదారు అనే ముద్ర పడింది. ఇద్దరూ ఎన్నికల బరిలోకి దిగారు. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఇరువురు నేతలు ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. ఒకరు ప్రజలను నమ్ముకుంటే మరొకరు ప్రలోభాల వల విసురుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఊరికి ఉపకారం చేయని వ్యక్తి తమకెందుకని ఓ నేతను ప్రజలు ప్రశ్నిస్తుంటే మరో అభ్యర్థికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఓటమి భయంతో అధికార పార్టీ కుట్రలకు ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లను కొనే ప్రయత్నంలో ఉందా? ఎన్నికల కేంద్రాల దగ్గర అల్లర్లు సృష్టించి ఓటింగ్ శాతం తగ్గించేందుకు ప్లాన్ చేస్తోందా? ఇంతకీ పోటీలో ఉన్న అభ్యర్థులెవరు? వైసీపీ కుట్రల పన్నాగమేంటి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నెల్లూరు లోక్సభ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ తరపున విజయసాయిరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరూ ప్రచారం చేస్తున్నా జనం మాత్రం సైకిల్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ ప్రలోభాల వల విసురుతూ కుట్రలు కుతంత్రాలకు తెరదీస్తోందనే విమర్శలొస్తున్నాయి. ఓటర్లను మనీ, మద్యం మత్తులో ముంచెత్తే ప్రయత్నం చేస్తోందట. ప్రత్యర్థి ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేయడం, పోలింగ్ స్టేషన్ల దగ్గర గొడవలు సృష్టించడం వంటి పన్నాగాలకు ప్లాన్ చేస్తోందని విమర్శలున్నాయి. ఇద్దరూ ఈ జిల్లా వాసులే, కానీ మనస్తత్వాలు మాత్రం భిన్నం. ఇరువురు రైతు కుటుంబాల నుంచి వచ్చిన నేతలే, కానీ వేమిరెడ్డి జనహితం కోరుకుంటుంటే విజయసాయి కుట్రదారని ప్రజలు చర్చించుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి వ్యాపారాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలని తపన పడేవారు. తన సొంత డబ్బుతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తినడానికి తిండి కాదు కదా, కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేని వందలాది గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. చివరికి విజయసాయి సొంతూరైన తాళ్లపూడిలోనూ విపిఆర్ రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చారు. రాజకీయాలు, సిఫార్సులకు అతీతంగా వేలాది మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. అనారోగ్యంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రాణాలు పోస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవ చేయాలి అనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైసీపీలో ఎదురైన అవమానాలను భరించలేక పార్టీ నుంచి బయటకొచ్చి టీడీపీలో చేరారు. గతంలో ఫ్యాన్ పార్టీ రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఈ నేత ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి కోట్లకు పడగలెత్తినా నెల్లూరుకు చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలాలే లేవు. పదవులు అనుభవిస్తూ ప్రభుత్వ నిధులు తెచ్చే అవకాశాలు ఉన్నా ఏనాడు నెల్లూరు గురించి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలున్నాయి. చివరికి తాను నెల్లూరు వాసినని ఎక్కడా చెప్పేవారు కాదు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో నంబర్ 2గా ఉన్నారు. విజయసాయిరెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించిన క్రిమినల్ కేసుల చిట్టాను చూసి జనం విస్తుపోతున్నారు. ప్రజల కళ్లకు గట్టినట్టు ఇవన్నీ కనిపిస్తున్నా విజయసాయి తన కళ్ళబొల్లి మాటలతో కనికట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా జనం తరలివచ్చారు. కానీ జగన్ సభలకు డబ్బులు, మద్యం పంచి జనాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మైక్ అందుకోగానే అందరూ పారిపోయారు అంటే ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామంతో వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా డీలా పడింది. ఓవైపు సీఎం జగన్ తాము చెప్పిందే చేస్తాం, చేసేదే చెబుతామంటూ ఓదరగొడుతూ ఉంటారు. కానీ విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లా వరకు ప్రత్యేక మేనిఫెస్టోని ప్రకటించారు. దీనిలోని హామీలను నెరవేర్చాలంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయనే అంచనాలున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తామని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెస్తామని ప్రస్తావించారు.
అవి విన్నవారంతా అవాక్కయ్యారు. ఇక వైసీపీ క్యాడర్ జోకులు వేసుకునే పరిస్థితి తలెత్తింది. టీడీపీ హయాంలో ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ జరిగింది. కానీ జగన్ జమానాలో అది రద్దయింది. వైసీపీ ఎమ్మెల్యే నేతలు ఆ భూముల్లోని మట్టిని అక్రమంగా తరలించి కోట్లు వెనకేసుకున్నారు అనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వ స్పోర్ట్స్ క్లబ్, ఎన్సీఈఆర్టీ వంటివి జగన్ ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు వేయలేదు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి భయంతో వైసీపీ ప్రలోభాలకు తెరతీస్తోందనే ప్రచారం జరుగుతోంది. డబ్బులిచ్చి, మద్యం పోయించి, భయపెట్టి ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చే జనమే వైసీపీ జెండాలు చేతబట్టి మరీ ఎమ్మెల్యేలను తిట్టిపోసే పరిస్థితి ఉంది. కావలి, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్ల కోసం వచ్చారు అంటూ ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. మరోవైపు అన్ని చోట్ల వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ వైసీపీ శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. ఓటమి భయంతో వారి కళ్లలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఏదోలా గెలవాలి అనుకుంటున్న ఫ్యాన్ పార్టీ మద్యం పంచి డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసే ప్లాన్లో ఉంది. ప్రత్యర్థి పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్లను ప్రలోభాలతో తమ వైపుకు తిప్పుకునే పనిలో ఉంది. పోలింగ్ స్టేషన్ల దగ్గర గొడవలు సృష్టించి ఓటింగ్ శాతం తగ్గించాలని కుట్రలకు ప్లాన్ చేస్తోందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు నెల్లూరు లోక్సభ స్థానంలో గెలుపుపై పందాలు సాగుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపుపై రోజురోజుకు పందెం రేంజ్ పెరుగుతోంది. 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని కొందరు చెబుతున్నారు. 2 లక్షల నుంచి 2.5 లక్షల ఆధిక్యం వస్తుందని మరికొందరు జోరుగా బెట్టింగ్స్ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నెల్లూరు లోక్సభ స్థానాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.